నమస్తే అన్న. ఏంటి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో 3,32,000 కోట్లు బడ్జెట్‌లో ప్రవేశపెడితే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో చంద్రబాబు ఆల్రెడీ ఈ 20 నెలల్లోనే 3,00,000 కోట్లు అప్పులు చేశారు మన రాష్ట్రాన్ని. విజనరీ లీడర్ అనుకున్నాం గానీ, ఇలా అప్పుల రాష్ట్రంగా చేస్తారని చెప్పి మేము ఎప్పుడూ అనుకోలేదని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కానీ, అనుభవం మీద కానీ, రాజకీయ అనుభవం మీద కానీ మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకి అసలు లేదండి. జగన్మోహన్ రెడ్డితో సహా. ఇకపోతే బడ్జెట్ మీద అంటారా? బడ్జెటు 3,00,000 కోట్లు అప్పు అంటే ప్రతి ప్రభుత్వం చేస్తుంది. కానీ అప్పు చేస్తే ఆ అప్పుకు తెచ్చిన డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టారో లెక్కపత్రా ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారిది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లోనే 10,00,000 కోట్లు అప్పులు చేసేసాడు. ఆ అప్పులకి లెక్క లేదు, పత్తా లేదు. అదేమనంటే పప్పు బెల్లాల్లా పంచానని చెప్పి దొంగ లెక్కలు రాసేసాడు. ఏంటి కార్పొరేషన్లు నుంచి లోన్లు తీసుకొచ్చేసాడు అప్పులు. వాటికి లెక్క పత్తా లేదు. అవి ఏం చేశాడో తెలియదు. ప్రభుత్వ కార్యాలయాలే కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ తాకట్లు పెట్టేశాడు. దానికి ఒక లెక్క లేదు, జమ లేదు. ఇవన్నీ లాక్కుని పీక్కోలేక ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతూ అప్పులు తీసుకొచ్చినా సరే ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం రెండిటికి ఖర్చు కనబడుతుంది. తెచ్చిన 3,00,000 కాబట్టి 4,00,000 కోట్లు అప్పు చేస్తాడండి. చేస్తే మాత్రం ఇన్కమ్ చూపిస్తున్నాడుగా చంద్రబాబు గారు. రెవెన్యూ మీద కానీ దేని మీద ప్రతి దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ద్వారా కడతారు. నీ దాంట్లో ఇన్కమ్ ఎక్కడ ఉంది? మొత్తం దోచేయడమే కదా. ప్రభుత్వమే మద్యం అమ్మిద్ది అన్నావు, దాని మీద కొన్ని వేల కోట్లు వస్తుందని చెప్పావు. ఏం చేసావు? ఇప్పుడు ఏదో స్కామ్ కింద తయారైంది. మొత్తం మీ తాడేపల్లి కొంపకే పోయినాయి ఆ డబ్బులేని. ప్రభుత్వానికి ఏమైనా జమ అయినాయా? ₹1 లేదు. ఏంటి అవుట్ సోర్సింగ్లో పెట్టేసేసి వాళ్ళని ఉద్యోగాలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చావు. వాళ్ళని అసలు అది ఉద్యోగమా ఏంటో ఏమీ తెలియదు. ఇతను రాజ్యంగా చేసాడండి. ఇప్పుడు ఎదురొచ్చేసి చంద్రబాబు గారి గవర్నమెంట్ మీద బురద చల్లుదామని కార్యక్రమంగా ఈ వైసీపీ నాయకులకి ఏం తలా తోక తెలియదు వీళ్ళకి. అంటే మంగళవారం వస్తే చాలు చంద్రబాబు అప్పుల కోసం వేచి చూస్తున్నాడు. ఈ రోజున మంగళవారం రారాజు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. 500 కోట్లు ప్రపోజల్ కూడా పెట్టాడు మాకు అప్పు కావాలని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఏమండి, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం దానికి కేంద్ర ప్రభుత్వం భరాయించాలి. ఏంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పంపించే లోపు ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి చేస్తుంటేనే పనులు వేగవంతంగా సాగుతాయి. ఇంతకుముందు పోలవరానికి కూడా 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరాయించింది. వాళ్ళ తర్వాత మనకి తిరిగి డబ్బులు ఇచ్చారు. అలాగే పెట్టుబడి పెట్టాలా. 500 కోట్లు అప్పు అంటే అప్పు జరుగుతూ ఉంటుంది, తెస్తూ ఉంటారు, కడతా ఉంటారు, మళ్ళీ తీరుస్తూ ఉంటారు. కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఏం చేశాడు జగన్? ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఆ బొగ్గన రాజేంద్రని అడిగి బొచ్చిచ్చి అడుక్కుండానే పంపించాడు అప్పులకి. ఢిల్లీ మొత్తం తిరిగేవాడు వెళ్ళి ఆ బొచ్చు పట్టుకొని. తీరా అక్కడక్కడ అప్పు పుట్టకపోతే ఇది వచ్చేసేసి రాష్ట్రంలో ఏమున్నాయని తాకట్టు పెట్టేసేసి తెచ్చేసేవాళ్ళు. ఇలా కాదు కదా ప్రభుత్వం. ఈయన చేసేది ఏంటంటే అంతా అధికారికంగా ఒక లెక్క జమ ఉండేటట్టు చేసుకుంటాడు. దాని ప్రకారంగా వెళ్తుందే తప్పితే అయినా చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనకు కానీ, డెవలప్మెంట్కి కానీ అసలు వీళ్ళు ఏం తెలుసని వీళ్ళు మాట్లాడతారు. ఇలా బూతులు మాట్లాడతాము, దోచుకుంటాం, తింటాము తప్పితే వీళ్ళకి అసలు రాష్ట్రం గురించి, పరిపాలన గురించి, అభివృద్ధి గురించి వీళ్ళకి అర్థం కాదండి ఎంత చెప్పినా. అంటే అన్న మనం చూసుకుంటాం గత ప్రభుత్వం వైసీపీ పాలనలో అధికారంలో రాకముందేమో ఒకే రాజధాని అన్నారు, అధికారంలోకి వచ్చిన రెండు రాజధానులు అన్నారు. రాజధాని గురించి అలా మరి పోలవరం గురించి అయితే అసలు వాళ్ళ నాయకులు ఆ శాఖకు సంబంధించిన నాయకులు ఇద్దరు కూడా ఈ టైం కల్లా పూర్తి చేస్తాం, వెయిట్ అండ్ సీ, ఎందుకంత కంగారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ కానీ లేదా అంబటి రాంబాబు గారిని కానీ మాట్లాడటం చూసాం. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక అమరావతికేమో 600 కోట్లు రిలీజ్ చేయటం, ఇటు పోలవరానికి ఏమో అమరావతికి 6,000 కోట్లు, ఇటు పోలవరానికి 6,105 కోట్లు రిలీజ్ చేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 2019 ఎలక్షన్లప్పుడు అప్పటికి దానికి ముందే రాజధాని అమరావతి అని చంద్రబాబు గారు 2014 గవర్నమెంట్లోనే ఓకే చేశాడు. శంకుస్థాపనలు జరిగినాయి, ప్రధానమంత్రి గారు వచ్చారు, అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఈ మహానుభావుడు మనోడు 2019లో జగన్ ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎలక్షన్ టైంలో ఏమన్నాడు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబుకు కూడా ఇల్లు లేదు, ఏంటి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, బేభత్సమైన రాజధాని కట్టి చూపిస్తాను మీకు అమరావతిలో అని చెప్పాడు. ఎలక్షన్లో ఈ ముఖ్యమంత్రి అవ్వగానే ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలాట ఆడాడు. ఏంటి 3 ముక్కలాట ఆడాడు కానీ 3 రాజధానులు అన్నాడు కానీ 3 బాత్రూములు కూడా కట్టలా. ఏంటి కట్టకుండా 5 సంవత్సరాలు అమరావతి రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా హింసలు పెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటాలు ఆడాడు. పోలవరాన్ని పొడుగో పెట్టేశాడు. రివర్స్ టెండరింగ్ అన్నాడు, వెళ్ళాడు.
500 కోట్లు నేను మిగిల్చాను అన్నాడు. తర్వాత చూస్తే దాన్ని 4000 కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు ఈడ ఆ పరిస్థితి తేవటం వల్ల. ఏంటి పోలవరాన్ని పొడుగోబెట్టేశాడు. ఇక ఆ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం ఏదైనా ఉంటే వైజాగ్లో ఋషికొండ గుండు కొడతాం ఒకటి, ఏంటి బందర్ రోడ్డు మీదేమో అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి కడతాం, అంతే తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు అప్పట్లో మంత్రులు ఉన్నారు, 2 మహానుభావులు అనమాట. వాళ్ళు మామూలు మంత్రులు కాదు. ఒకడు అనిల్ కుమార్ యాదవ్ గాడు, ఆడు బెట్టింగ్లోడు, ఆడిని తీసుకొచ్చి ఇరిగేషన్కి వేసాడు. ఆడ అసెంబ్లీలో 10% 5% ఈ నా కొడుకులు. రెండోడేమో అంబటి రాంబాబు గారు, సంజనా సుకన్య గాడు. వీడికి అసలు ఏం అర్థం కాదంటాడు వీడు. నాకే తెలియదు, ఎవరికి అర్థం కాదు పోలవరం గురించి అంటాడు. ఇట్లాంటి యదవాళ్ళందరూ మంత్రులు చేశాడు గవర్నమెంట్లో. కానీ చంద్రబాబు గవర్నమెంట్లో ప్రతి శాఖ ఆయన దగ్గరుండి సమీక్షించుకుంటాడు. ఇంతకుముందు 2014-19 చేశాడండి, పోలవరాన్ని పరుగులెత్తించి 73% చేశారు. అప్పటి మంత్రి ఎవరు? దేవినేని ఉమామహేశ్వరరావు గారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి 73% తీసుకొచ్చారు పనులు. ఈ వచ్చి మొత్తం దాన్ని పడుకోబెట్టి గేట్లు కూడా తుప్పులు వచ్చేసి గేట్లకి గ్రీజు పెట్టలేని పరిస్థితి కూడా తెచ్చారు. అంటే ఏంటన్నా మరి ఈ రోజున అంబటి రాంబాబు కూడా మొన్న ఏదైతే 2023 సంవత్సరంలో లక్కీ డ్రా అంటే పెన్షన్స్ విషయంలో వాళ్ళకి 200 తగ్గించేసి సంక్రాంతి సంబరాల టైంలో లక్కీ డ్రా తీసాడు. దానిలో కూడా కొన్ని వేల కోట్లు దోచుకుందని చెప్పి పీటీ వారెంట్ ఇచ్చారు. ఆ పీటీ వారెంట్ దృష్ట్యా జైలుకు కూడా తీసుకెళ్లారు. జైలు దగ్గర అక్కడికి ఆ బస్సులో ఉండి తగ్గేదిలే అని చెప్పి కూడా సైకిల్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారు. అసలు ఎలా చూడరు మీరు ఒక సామాన్యుడిగా, అసలు దాని గురించి ఎలా రియాక్ట్ అవుతారు అసలు? ఏమండి, గత వైసీపీ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, వాళ్ళకి దొరికిందంతా దోచేశారు మొత్తం. అది ఇదని కాదు, సైడ్ కాలువల్లో మురికి తీసే దాంట్లో కూడా కమిషన్లు తిన్నారు వీళ్ళు. ఏంటి వాళ్ళకి ఇక వేరే పనే లేదు. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో అవినీతి జరిగిన దాంట్లో బయటికి తీసుకురావడం, కేసులు పెట్టి లోన్ వేసి శిక్ష ఇప్పిస్తే కానీ వీళ్ళు మారరు. వీళ్ళు ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుందనటానికి కారణం ఈ అంబటి రాంబాబే. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అసెంబ్లీలో బయట ధర్నాగా దేనికో వెళ్ళి లకారం మాటలన్నమాట. ఎవడైనా అన్నం తినేవాడు, మంత్రి చేసేవాడు, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఎవడన్నా అట్టండి మాటలు మాట్లాడతాడండి? బయట సామాన్యులు టీ స్టాల్ దగ్గర వాటి దగ్గర మాట్లాడుకునే మాటలు మాట్లాడాడు. పైగా దానికి కులం కాబైతే ఏంటి, ఎవడైతే బూతులు తిడితే ఊరుకుంటారా? గొద్ద వాళ్ళు కొడతారు బూతులు తిడితే. అమ్మల్ని అక్కల్ని తిడతావు నువ్వు. అసలు నీ స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది అసలు? మరి అది పక్కన పెడితే మరి అసెంబ్లీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులంతా ఎప్పుడు చూసిన ప్రజల మనుషులు, ప్రజల కోసం ఎంత దూరాన్ని వెళ్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. మరి ప్రజల మనిషి అయితే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. ఏదైతే 11 నియోజకవర్గాలు గెలిచిన ఎమ్మెల్యేలు 11 మంది కూడా మాట్లాడాలి. అలా మాట్లాడుకోకుండా అసలు గవర్నర్ గారి ప్రసంగం టైంలో కూడా బయట అక్కడ అల్లగోలం స్టేషన్ చేసి బయటికి రావటం, ఏదో మండల్లో కూడా బొత్స సత్యనారాయణ గారు కానీ మిగతా నాయకులు కూడా వాకౌట్లు చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఏమంటే వీళ్ళు ప్రజా సమస్యల మీద ఎంత దూరం అన్నా వెళ్దామంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దూరం అన్నా వెళ్ళినా సరే బయటకు వస్తే 3-4 చంపేస్తాడు వాళ్ళ కార్యకర్తల్ని. అవసరమైతే చంపిస్తాడు. అది ఏంటి ప్రభుత్వం మీద జల్లాలి, లా అండ్ ఆర్డర్ ఇట్లా ఉంది అని చూపిస్తానికి అయితే ప్లాన్లు అయ్యి. అంతకుమించి అతను బయటికి రాడు. ప్రజా సమస్యల మీద అతనికి అనవసరం. అతను ప్రజా సమస్యలు కాదు, నెలకి నాకు ఎంత వస్తుంది అనేదే చూసుకున్నాడు గత గవర్నమెంట్లో. అందుకని 151 నుంచి 11కి పడేసి కింద పడేశారు. ఏంటి ఇక బొత్స సత్యనారాయణ అంటారా, బలి పశువు జగన్కి. ఇక అసెంబ్లీలో ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇచ్చారు అసెంబ్లీ మండలిలో. ఏంటి ఇక సీనియర్ కాబట్టి మాట్లాడతాడు, నువ్వు కాసేపు మాట్లాడి వెళ్ళినట్టు ఉంటుంది, ఆ తర్వాత వాకౌట్ చేసి బయటికి రా. ఏంటి అసెంబ్లీలో 11 మంది వచ్చారు వీళ్ళు ఫస్ట్ పేరెన్లు రాసుకొని వచ్చి ఏం చేశారు, గవర్నర్ ప్రసంగం అయితే మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది, ఈ లెక్కర్ స్కాములు అవి మొత్తం అడుగుతారు, నోరెలా పెట్టాలి, బయట మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటే స్క్రిప్ట్ ఉంటుంది అది చదువుతాం, ఇక్కడ స్క్రిప్ట్ ఆవిడిస్తాడు మనకి అని చెప్పేసి చించేసుకొని అల్లరి చేసుకొని పోయారు. అది తోక ముడవటం అంటారు.